హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవిటెక్ కవి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంటీఎస్ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముందుగా ఇక్కడ గూగుల్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్లై అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ మనకు సెర్చ్ రిజల్ట్లో కనిపిస్తున్న ssc.gov.in వెబ్సైట్పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోని లాగిన్ అవ్వమని చెప్తుంది. మనం కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి కనుక రిజిస్టర్ నౌ అనే బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అనే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనము కిందికి స్క్రోల్ చేసినట్టయితే కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్లో డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేయండి. మరియు కింద వెరిఫై ఆధార్ కార్డ్ నెంబర్ దగ్గర మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డును రీఎంటర్ అయితే చేయండి. ఇక్కడ కిందికి వచ్చినట్టయితే క్యాండిడేట్ నేమ్, ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి పేరును ఎంటర్ చేయండి యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. మరియు ఇక్కడ కిందికి వస్తే వెరిఫై క్యాండిడేట్ నేమ్ అండి, ఇక్కడ మళ్ళీ మీ యొక్క పేరును అనేది రీఎంటర్ చేయండి. ఇక్కడ 4th కాలం వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్, అంటే మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారా పేరు అనేది. చేంజ్ చేసుకుంటే కనుక ఎస్ అని చెప్పేసి దానికి సంబంధించి న్యూ నేమ్ ఉంది, పాత న్యూ నేమ్ని వెరిఫై చేయండి. మరియు ఇక్కడ కిందికి వస్తే జెండర్, మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వెరిఫై జెండర్ దగ్గర కూడా మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెట్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. కింద వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మళ్ళీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని రీఎంటర్ చేయండి. ఇక్కడ 7th కాలం వచ్చేసి ఫాదర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ని టైప్ చేయండి. మరియు వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర మళ్ళీ రీఎంటర్ చేయండి. మదర్ నేమ్, మదర్ నేమ్ని ఎంటర్ చేయండి. మరియు ఇక్కడ వెరిఫై మదర్ నేమ్, మళ్ళీ మీ యొక్క మదర్ నేమ్ను రీఎంటర్ చేయండి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు, మీరు ఏ బోర్డు, ఎక్కడి బోర్డులో అయితే చదువుకున్నారో, ఆంధ్రప్రదేశ్ బోర్డు అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, ఏ బోర్డు అయితే ఆ బోర్డును సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ యొక్క రోల్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత మళ్ళీ మీ యొక్క రోల్ నెంబర్ను వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీ ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారు అనేది ఇక్కడ చూస్ చేసుకోండి. మళ్ళీ రీఎంటర్లో కూడా సేమ్ ఇయర్ని చూస్ చేసుకోండి. ఇక్కడ మీ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, మీ హయ్యెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఏందనేది మెన్షన్ చేయండి. మళ్ళీ మీ యొక్క హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని కూడా రీఎంటర్ చేయండి. ఇక్కడ 13th కాలం వచ్చేసి క్యాండిడేట్ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ వ్యాలిడేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి దగ్గర మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. సేమ్ ఇది కూడా మీ యొక్క ఈమెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని కూడా సబ్మిట్ చేసి వ్యాలిడ్ చేసుకోండి. వ్యాలిడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మన రిజిస్ట్రేషన్ అయితే హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. కింద కంటిన్యూ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పేజీలో మన రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు మనకు మెసేజ్లో వచ్చిన పాస్వర్డ్ మరియు న్యూ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి, దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ మనకు ఒక 3 సెక్యూరిటీ క్వశ్చన్స్ మరియు వాటి ఆన్సర్లను
సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక్కడ మనకు మళ్ళీ లాగిన్ పేజీలోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ మరియు మన న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పై ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి మరియు కేటగిరీని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ నేషనాలిటీ కాలం వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి పెట్టాలి. ఇక్కడ మన ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది రాయాలి. మరియు ఆర్ యు ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ అంటే మనం ఏమైనా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అంటే ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ అడ్రస్ వచ్చేసి మన హౌస్ నెంబరు, ఏ స్ట్రీటు, ఏ విలేజ్, ఏ మండలు, ఏ డిస్టిక్ అనేది చెప్పేసి ఎంటర్ చేయాలి. మరియు కింద స్టేట్లో మన స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. మరియు డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ని కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ సేమ్ అయితే పర్మనెంట్ అడ్రస్ యాజ్ కరెంట్ అడ్రస్ అని చెప్పేసి టిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అడిషనల్ డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఐ అగ్రీ ఫర్ ద అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్కి క్లిక్ చేసి మనకి ఒకసారి ఫిల్ చేసిన డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ప్రివ్యూ ఓటీఆర్ పైన క్లిక్ చేస్తే మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తుంది. లేదు చూశాక డిక్లేర్ పై క్లిక్ చేస్తే డిక్లేర్ అవుతుంది. ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ మరియు హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024 అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ అప్లై బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఫిల్ ఫామ్ అని ఉంది కదా, దానిపై ప్రెస్ చేయండి. ఇక్కడ మనం ఇందాక ఫిల్ చేసిన పర్సనల్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి. మరియు మన మిగతా డీటెయిల్స్ చెక్ చేసుకుంటూ ఇక్కడ పర్సంటేజ్ అనే దగ్గర మనకు వచ్చిన 10th క్లాస్లో వచ్చిన పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మీరు కనుక ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక ఎస్ అని ప్రెస్ చేయండి, లేదంటే కనుక నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. వెదర్ వీఆర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే మీరు జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక నో అని చెప్పేసి చేసుకోండి. ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అనే దగ్గర మీరు ఎస్ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మీరు ఎస్సీ అయితే ఎస్టీ అయితే ఓబీసీ అయితే దేనికైతే దానికి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అడిషనల్ డీటెయిల్స్ కూడా సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయాయి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 పేజీలోకి వస్తే ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే ఇక్కడ మనం ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్కి ప్రిఫరెన్స్ వైజ్గా ఇచ్చుకోవాలి. అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ కావాలనుకుంటే వాళ్ళు దాన్ని ఫస్ట్ దొరుకుతారు, నెక్స్ట్ కరీంనగర్, నెక్స్ట్ వరంగల్ తెలంగాణ వాళ్ళైతే అట్లా ఇచ్చుకోండి. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చుకోవాలి. మరియు మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఇప్పుడు ఏ మీడియంలో తెలుగువా, హిందీయా, ఇంగ్లీషియా, మరాఠీయా ఎందులో రాయాలనుకుంటే కనుక అందులో మనకి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కిందికి వస్తే కనుక మనకి స్టేట్స్ మరియు అక్కడ కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేట్లో హవాల్దార్ పోస్ట్ అయితే ఏ కోడ్, ఆ స్టేట్లో మనకి ఎంటీఎస్ పోస్ట్ అయితే ఏ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అవి మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక మనము క్యాప్చర్ లైవ్ ఫోటో పై క్లిక్ చేసి మన లైవ్ ఫోటోని అప్లోడ్ చేయొచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ ఉన్న స్కానర్ని స్కాన్ చేస్తే మనకు గూగుల్ ప్లే స్టోర్లో యాప్ అనేది ఓపెన్ అవుతుంది, దాని ద్వారా కూడా మనం అప్లోడ్ చేయవచ్చు. తర్వాత మనకి అప్లోడ్ సిగ్నేచర్, ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాలి. సైజ్ అనేది 10 KB నుంచి 20 KB లోపల ఉండాలి. మరియు జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. మరియు ఇమేజ్ డైమెన్షన్స్ వచ్చేసి 6 సెంటీమీటర్ విడ్త్ మరియు 2 సెంటీమీటర్ హైట్తోని ఉండాలి. ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్పై క్లిక్ చేయండి, అప్లోడ్ చేయండి.
మరియు తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫోటో మరియు సిగ్నేచర్ అనేవి సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయాయి. ఇక్కడ మనకు ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్కి అగ్రి చెప్పేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ ఫామ్ పై ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకు ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకు గో టు డాష్బోర్డ్, మేక్ ఏ పేమెంట్ అని చెప్పేసి 2 ట్యాబ్స్ ఉంటాయి. మేక్ ఏ పేమెంట్ పై క్లిక్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఎస్సీ పీడబ్ల్యూ అభ్యర్థులు అయితే కనుక ఎటువంటి ఫీజు లేదు. మరియు ఓబీసీ మరియు జనరల్ క్యాండిడేట్స్ అయితే 100 రూపాయలు పేమెంట్ చేయాలి. దీంతో పేమెంట్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. దీన్ని ఫర్దర్గా యూస్ చేసుకోవడానికి సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.